ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దినభాగంలో నుండి కీర్తనల గ్రంథం 31 అధ్యాయం 19వ వచనం. నీ యందు భయభక్తులు కలిగిన వారికి నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన యొక్క అపరిమితమైన ప్రేమను ఈ వాక్యము మరలా మరలా చెప్తా ఉంది. ఆయన యొక్క అతి సుందరమైన ఆశ్చర్యక్రియలు, గొప్ప ఆశీర్వాదాలు ఏ విధంగా తన వారికి ఆయన దాచి ఉంచి తన సొంత సమయంలో ఇచ్చినప్పుడు అదెంత సర్ప్రైజింగ్ గిఫ్ట్గా ఉంటుందో ఆ అనుభవం మనకుంటే చాలా బాగుంటుంది. దేవుడు మన సొంత సమయంలో చేయట్లేదేంటి, మన విధానంలో చేయట్లేదు ఏంటి అని మనం చాలా ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ దేవుడు దాచి ఉంచి సరి అయిన సమయంలో ఇచ్చేవారుగా ఉన్నారు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కేవలం ఇహలోక సంబంధమైనవి లేకపోతే పరిమితితో కూడినవి ఉండవు. ఆయన ఇహలోక సంబంధమైనవే కాక పర సంబంధమైనవే కాక మనకు విస్తారంగా దేవుడిచ్చేవారుగా ఉన్నారు. దావీదు కూడా ఒక చిన్న మనవి దేవుని సన్నిధిలో కోరాడు. నీ సన్నిధిలో నా కుటుంబం ఉండునట్లుగా సహాయం చేయవా ప్రభు అంటే, దేవుడిచ్చిన ఆశీర్వాదం కేవలం ఆ సమయానికి ఆ ప్రస్తుత సమయానికి ఇయ్యలేదు కాక జీవిత కాలము తన కుటుంబం నిత్యం ఆశీర్వదించబడినట్లుగా నిత్యము చిగురించినట్లుగా దేవుడిచ్చే ఆశీర్వాదం అలా ఉంది. కాబట్టి మనం కోరిన కోరికలే కానీ, మనకున్న ఆలోచనలనే కానీ, మనకున్న కోరికలే కానీ, మనకున్న ఆశలే కానీ, మన ప్రార్థన కానీ ఏది కూడా విశ్వాసం విడవకుండా దేవుని సన్నిధిలో మనం మొరపెట్టిన ఎడల దేవుడు దాచి ఉంచి నరులు చూడునట్లుగా ఆశీర్వాదం ఇచ్చేవారుగా ఉన్నారు. ఆయన వాగ్దానాలు ఈ బైబిల్ గ్రంథంలో ఏవైతే ఉన్నాయో అవి ఊరికే ఇవ్వబడలేదు. అవి ఒక దైవికమైన హామీతో తన సొంత సమయంలో దేవుడు ఇచ్చేవారుగా ఉన్నారు అని మనకు కళ్ళారా చూడునట్లుగా అవి ఇచ్చేటిగా ఉన్నాయి. రండి అట్టి దేవుడి దగ్గరికి వచ్చి మనం కూడా విశ్వాసంతో కూడి, ప్రభువా నీవు దాచి ఉంచిన మేలు చాలా గొప్పది కాబట్టి నేను నా విశ్వాసం బలహీనపడకుండా నాకు సహాయం చేయండి ప్రభు అంటే, దేవుడు తప్పనిసరిగా ఆ దాచి ఉంచిన మేలు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు దాచి ఉంచిన మేలు కొరకే మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నిజంగా తండ్రి వంటి మనసు నీకున్నందుకే నీకు వందనాలు దేవా. మేమైతే మీ మీద తిరుగుబాటు చేయవారం, నిన్ను బాధ పెట్టేవారం, నిన్ను దుఃఖ పెట్టేవారం. అయినా మా బుద్ధిని బట్టి, మా యొక్క ప్రవర్తనను బట్టి నువ్వే మేలు మాకు కొదవ చేయలేదు. ఇహలోక సంబంధమైనదే కాక పర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు అట్టి వాగ్దానాల చేత దేవా మమ్మల్ని సిద్ధపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.